ఐమ్ డాక్టర్ పూర్ణిమ ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్. నా దగ్గరికి రీసెంట్గా ఇద్దరు మదర్స్ వచ్చారనమాట. వాళ్ళు ఒక కన్సర్న్ రైజ్ చేశారు. అదేంటంటే వాళ్ళ పిల్లలకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. దే ఆర్ యంగ్, 23 years ఒకరు, 24 years ఒకరు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మా కిడ్స్ ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ అనుకోవట్లేదు. ఒకరికేమో ఒక అబ్బాయి ఉన్నారు, ఒకరికేమో ఒక అమ్మాయి ఉన్నారు. మరి ఇప్పుడే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏమీ అనుకోవట్లేదు. వాళ్ళ కెరీర్ అంతా సెటిల్ కావాలి, ఒక 2 years 3 years తర్వాతనే అనుకుంటున్నారు. ఇప్పట్లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏమీ లేదు. మరి బట్ స్టిల్ వాళ్ళని టెస్ట్లు అది చేయించుకోమంటారా? మరి ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా, మరి మాకు ఎట్లా తెలియాలి అని చెప్పి అడిగారనమాట. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో ఈ పెరుగుతున్న ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని మేమందరికీ ఏం చెప్తున్నామంటే, మీరు మ్యారేజ్ అయిన తర్వాత లేదంటే మ్యారేజ్ చేసుకోబోతున్న టైంలో కూడా ఒకసారి మన ఫర్టిలిటీ అంతా కూడా టెస్ట్ చేసుకుంటేనే మంచిదండి. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మన బేసిక్ ఫర్టిలిటీ కెపాసిటీ ఎలా ఉంది అన్నది ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. అబ్బాయిలకైతే బేసిక్ సెమెన్ అనాలిసిస్ చేసుకోవచ్చు, అమ్మాయిలకైతే ఏఎంహెచ్ టెస్ట్ చేసుకోవచ్చు. హస్బెండ్ అండ్ వైఫ్ కంబైన్డ్గా వచ్చి మాకు ఒకసారి మేము జనరలైజ్డ్ మా చెకప్ అంతా చేయించుకుంటాము అంటే కూడా మనం అలా హస్బెండ్ అండ్ వైఫ్కి ఇద్దరికి కలిపి కూడా ఇద్దరు బ్లడ్ గ్రూప్స్ చెక్ చేసి RH ఇంకంపాటబిలిటీ ఏమైనా ఉందా అన్నది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పెరుగుతున్న ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునే ఉద్దేశం ఎప్పుడే లేకపోయినా సరే బేసిక్ ఫర్టిలిటీ టెస్ట్ అనేది చేసుకోమని చెప్తున్నాము. ఎందుకంటే చాలా యంగ్ ఏజ్లో కూడా మేము ఏఎంహెచ్ తగ్గిపోయి సెమెన్ అనాలిసిస్లో కౌంట్ అది తగ్గిపోయి చూస్తున్నాం అనమాట. సో అలాంటి వాళ్ళకందరికీ కూడా సో దట్ దే కెన్ ప్లాన్ అకార్డింగ్లీ ఆర్ అట్లీస్ట్ అది కవర్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనకు సడన్గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ మనం అనుకున్నప్పుడు సడన్గా మనకి ఇష్యూ తెలుస్తుంది, అరే నాకు కౌంట్ తక్కువ ఉంది, లేదంటే మీకు ఎగ్స్ తక్కువ ఉన్నాయి, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, సడన్గా ఒకటేసారి తెలిసే వరకు ఏమవుతుందంటే ఇన్ అన్ఫేవరబుల్ కండిషన్స్లో మనకు తెలిసిందనుకోండి, పీక్ టైంలో తెలిసింది అనుకోండి, ఈ విషయాలతో మనకి ఫర్టిలిటీ ఇష్యూస్తో పిల్లలు లేకపోవడం అనే ప్రాబ్లంతో కూడా చాలామంది దంపతులు విడిపోవడాలు, సైలెంట్ సపరేషన్స్, లేదంటే డివోర్స్ వరకు కూడా వెళ్ళిపోయిన కపుల్స్ చాలామంది ఉన్నారనమాట. సో అందుకని ఒకసారి మనం ఫర్టిలిటీకి సంబంధించిన టెస్ట్లు మనం ఎప్పుడైతే మ్యారేజ్ అనుకుంటున్నామో, పిల్లలు ఇప్పుడే వద్దు ఇంకా 2 years 3 years అని అనుకుంటున్నా సరే కంపల్సరీగా ఒకసారి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోమని చెప్తున్నాము. సో దట్ దాన్ని బట్టి మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి, మనం ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి లేదంటే వెయిట్ చేయడానికి మన దగ్గర ఇంకా టైం ఉందా అన్నది మనకి తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.